కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం, भोगे
సమర్పयामि आन्तु प्रदक्षिणोत्कारान् समर्पयामि ओम शांति 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 आनन्दकर्पूरनीराञ्जनदीपो दर्शयामि नमस्करोमि అస్మత్ గురువారిని సచ్చిదానంద సరస్వతి స్వామి వారికి ప్రణమిల్లుతూ ఇప్పుడు మన రాజరాజేశ్వర స్వామి వేద పాఠశాల ప్రధానాచార్యులు ఆంజనేయ శర్మ గారిని ప్రసంగించవలసి తిరుమల దేవస్థానం వేద పండితులు కోట పంచముఖ శర్మ గారు, విశాఖపట్నం దేవస్థానం రాణేయ శాఖ వేద పండితులు, రాణేయ శాఖ దినకర జోషి గారు నాసిక్ వేద పండితులు, ఇక్కడ చేసిన మన వేద విద్యార్థులకు నేషనల్ వైడ్ ఇండియా వైడ్ గా వచ్చిన
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము వెగులవాడ వారి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర వేద అగామ సంస్కృత విద్యాలయ ట్రస్ట్ వారిచే దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న శ్రీ పార్వతి రాజరాజేశ్వర అఖిల భారత వేద శాస్త్ర సమర్థ ఆగమ విద్యా సదస్సు నిర్మించడం జరుగుతుంది. అందులో భాగంగా చతుర్వేద మరియు స్మారక పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం వారి మన స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మన అందరికీ నేషనల్ వైడ్ అండ్ స్టేట్ వైడ్ మన సచ్చిదానంద స్వామి వారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పరీక్ష మనకి 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు చతుర్వేద మరియు స్మారక పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇటు పరీక్షలో మన దేశవ్యాప్తంగా 150 స్టూడెంట్స్ పాల్గొంటున్నారు. అదేవిధంగా అధ్యాపకులు 20 నుంచి 30 వరకు హాజరవుతున్నారు. వీరికందరికీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత మన వెగులవాడ టెంపుల్ చేతుల మీద మనము సర్టిఫికేట్ ఇస్తాము. ఈ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఎక్కడైనా ఎలిజిబుల్ వేద పండితులుగా తీసుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన ఆ రాజరాజేశ్వర స్వామికి, అమ్మవారికి, అదే మన గణపతి పప్పాకి మరియు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తూని పీఠాధిపతులు సచ్చిదానంద స్వామి వారు వచ్చారు. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మన వెగులవాడ ఎమ్మెల్యే సార్ బ్లెస్సింగ్ వల్ల నాకు ఈ ఆటం రావడం జరిగింది. కలెక్టర్ సార్ అండ్ వెగులవాడ ఎమ్మెల్యే సార్ బ్లెస్సింగ్ వల్ల ఈ ఆటం రావడం జరిగింది. నేను ఒక్క వాక్యం చెప్పదలుచుకున్నాను సార్. ఒక్క సరే సార్, సచ్చిదానంద సార్ అనేసరికి పీఠాధిపతి నాకు ఒకటి గుర్తొచ్చింది. అంటే మీకు తెలిసినంత నాకు తెలియకపోవచ్చు, కానీ తెలుసు. సచ్చిత్ ఆనందం, సచ్చిత్ ఆనందం. సత్యమే పలకాలి, సత్యమే పలకాలి. చిత్త అంటే చైతన్యం, చైతన్యం అంటే జ్ఞానం, ఆనందం పరమానందం. అది మనకి ఎక్కడా దొరకదు. అది రాజరాజేశ్వర స్వామి దగ్గరే సచ్చిత్ ఆనందం దొరుకుతుంది. ఇది తీసుకొనే మనసా వాచ కర్మణ ఇక్కడ నిస్వార్థంగా సేవలు చేయడానికి ఆ రోజు బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు, ఆ రోజు చార్జ్ ఇచ్చినప్పుడు నిస్వార్థంగా ఇక్కడ నా జాబు నిర్వహించాలని ఆ దేవుడిని ప్రార్థించాను. కాబట్టి మీరందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో కూడా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు నిర్వహించాలని చెప్పిన ఆలోచన తలంపు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గతంలో ఈ వేద పరీక్షలు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు చెప్తున్న సందర్భంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగేటువంటి వేద పరీక్షలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు పట్టాలు తిరుమల క్షేత్రంలోనే ఇచ్చేటువంటి సందర్భం నుండి ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పండితులకు పరీక్షలు నిర్వహించి ఇక్కడ మనం సర్టిఫికెట్లు ఇవ్వడానికి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదుందో అది శ్రీ రాజరాజేశ్వర స్వామి రాశిస్సులు ఉండవల్లి తెలియని భావన. దాన్ని సహకారం అందించినటువంటి ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ సురేఖ మేడం గారికి నా వైపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేశం కర్మభూమిగా మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో అనేక దేవాలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్న సందర్భంలో శ్రీ 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 సచ్చిదానంద స్వామి లాంటి గురువులు అనేక మంది లోక కళ్యాణం జరగాలని చెప్పని ఆయా ఆశ్రమంలో చేసే ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు కానీ ఈరోజు నేను రాజన్న ఆలయంలో వారు అభిషేకం చేసినప్పుడు నేను అనుకుంటున్న లోక కళ్యాణం జరగాలి, ప్రజలందరూ బాగుండాలి, సుఖసంతులు ఉండాలని చెప్పని వేడుకునేటువంటి సందర్భాలు మన దేశంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ముందుకు సాగే విధంగా సగం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడేలా సోదర భావంతో
భావంతో భక్తి భావంతో ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు ప్రపంచానికి ఇప్పుడు మన భారతదేశము ఒక ముఖద్వారం అయినటువంటి సందర్భం. మన 5వ సంస్కృతిలో ఉన్నటువంటి ఈ వేదాలు కానీ ఇతరత్ర కూడా ఇతర దేశాల్లో కూడా పఠించే స్థాయికి ఈరోజు మనం తీసుకొని పోయినటువంటి సందర్భం. నేను ఈ దేవాలయానికి 2 మార్లు చైర్మన్గా పనిచేసే భాగ్యాన్ని కల్పించినప్పుడు పూర్వజన సుకృతంగా భావించాను. మళ్ళీ శాసనసభ్యుడికి ఎంపికై ప్రభుత్వ విప్పుగా కూడా ఎంపికైన తర్వాత రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భంలో దేవాలయాన్ని విస్తరించాలని చెప్పని అనుకున్నప్పుడు గతంలో ప్రభుత్వం చేస్తామంటే రాజన్న భక్తులుగా సంతోషించిన వాళ్ళంగా అభివృద్ధి జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం రాగానే 2023లో ఆర్థిక బడ్జెట్లో 50 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందివ్వడం, ఆ తర్వాత రెండోసారి మన 25 బడ్జెట్లో కూడా 100 కోట్లు కేటాయించడం, కలిపి 150 కోట్ల ఇప్పటి వరకు ఈ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరించిన క్రమంలో గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సుమారు 8 మంది మంత్రులు ఇక్కడికి వచ్చి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకోవడం జరిగింది. 4 మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళి శ్రీ సత్యసోమేశ్వర సరస్వతి గారికి తినడానికి కోసం వారికి ఆశీస్సులు తీసుకునే క్రమంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా పనులు జరిగే విధంగా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పే క్రమంలో శృంగేరి పీఠానికి కూడా 4 మార్లు వెళ్ళి వారి అనుమతులు కూడా తీసుకొని రావడం జరిగింది. టెండర్లు కూడా ఈ నెల మొదటి వారంలో పూర్తికైన సందర్భంలో వీలైనంత తొందరలో వేలాది మంది భక్తులు వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పుడు ఇంచుమించు 34-35 గుంటలు ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని 4 ఎకరాల 3 గుంటల సువిశాలమైనటువంటి ప్రదేశంలో నిర్మాణం చేయడం కోసం ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. మొదటి దశలో ఈరోజు 150 కోట్లతో 47 కోట్లతో రోడ్డు వేయడం కార్యక్రమం టెంపుల్ సిటీగా, 76 కోట్లు మనం ఆలయం దర్శనం చేసుకున్నటువంటి విస్తీర్ణ కార్యక్రమం, 35 కోట్లతో నిత్యాన్న సత్రానికి ప్రతినిత్యం 10,000 మంది వచ్చిన భోజనానికి ఉచితంగా కల్పించేటువంటి వెంగమాంబ ఏదైతే తిరుమల ఆ విధంగా ఉండాలని ఇక్కడ ఇంతకుముందు కొన్న ప్రభాకర్ దేవాదాయ శాఖ మంత్రులు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు వారిని కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 35 కోట్లు తీసుకురావాలి. ఇవన్నీ కూడా మొదటి దశలో ఆ తర్వాత మిగతాది కూడా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఇలాంటి సందర్భంలో ఈ వేద పండితులకు సంబంధించిన దేశ స్థాయి పరిస్థితి రావడం అనేది మనకి ఇంకా వీళ్ళని ఎక్కువగా ప్రచారం కావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఇక్కడ మరింత అభివృద్ధి పరచడానికి నిధులు వెచ్చించడానికి స్కోప్ ఏర్పడుతుందని చెప్పిన భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తున్నాను. వచ్చినప్పుడు ఇలా ఉంది పెద్దలు తుని పీఠాలు శ్రీ సచివ సరస్సులు వస్తుందని చెప్పగానే నేను ఆనందంగా ఆ రోజు తప్పనిసరిగా ఉండాలి, వీరితో పాటు ఆశీస్సులు అందుకోవాలి, ఈ ప్రాంతానికి కూడా అంత సుభిక్షణ జరిగే విధంగా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుందామని చెప్పని నేను ఆనాడే అనుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి సరస్సు వేడుకుంటున్నాను. వేముల రాజన్న ఆలయ అభివృద్ధి జరిగే క్రమంలో విస్తృతి జరిగే క్రమంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా మీ ఆశీస్సులు మాకు అందజేసి మీ తపస్సు ఫలితం పూజా ఫలితం కూడా మా ప్రాంతానికి అందజేసి వచ్చే భక్తులకు మేలైనటువంటి కార్యక్రమాలు చేసే విధంగా ఎందుకంటే కోరికలు తీర్చుతారు కూడా చెల్లిస్తారు అతి ప్రీతి ప్రాంతమైనటువంటి విశ్వాసమైనటువంటి ముక్కు ఉంది. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతాల గోశాల నిర్మాణం చేయడానికి కోసం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఎక్కపల్లి దగ్గర, అదేవిధంగా యాదగిరి దగ్గర, అదేవిధంగా వేబ్రాలో కూడా తీసుకున్నాం 50 ఎకరాల స్థలం చూడాలని ముఖ్యమంత్రి గారికి వారికి ఆదేశాలు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీరు ఫోన్ చెప్పగానే 3 రోజుల్లోనే 40 ఎకరాల స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఆ స్థలానికి సంబంధించినటువంటి ఖైదులు ఇవ్వగానే అత్యాధునికమైన గోశాల నిర్మాణం చేపిస్తారని చెప్పి వారు మాటించి దాని నమూనాలు కూడా పూర్తయితే వీళ్ళ తొందరలో కూడా వస్తాయి. అలాంటిది కూడా అంటే ఆధ్యాత్మికంగా వేములవాడను మరింత ముందుకు తీసుకుని పోయేదని చేసే ప్రయత్నంలో భాగంగా నేను అసెంబ్లీలో కూడా ఒక మాట అసెంబ్లీలో ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు వేములవాడలో వేద పాఠశాల ఉంది, వేములవాడ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రజలతో ఉంది. మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అంతకంటే ముందు వేద పాఠశాల సంబంధించిన యూనివర్సిటీ తిరుమలలో ఉంది. తెలంగాణలో వేద పాఠశాల యూనివర్సిటీ లేదు కాబట్టి వేదిక యూనివర్సిటీ వేములవాడకి ఇస్తే బాగుంటుందని చెప్పి అసెంబ్లీలో ఈ ద్వారా కూడా తప్పనిసరిగా ఇక్కడ వేదిక పాఠశాల తెలంగాణ రాష్ట్రానికి యూనివర్సిటీ అవసరంగా ఉంటుంది, వేములవాడలో పెడితే బాగుంటుందని మీ సందర్భించినప్పుడు మీ మాట ద్వారా కూడా చెప్పినట్టయితే ఈ ప్రాంతానికి ఆ యూనివర్సిటీ వస్తే బాగుంటుందనేది నాకు ఒక వ్యక్తిగత అభిప్రాయం. ఆ రాజదాసం సర్టిఫికేట్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పని ఆనాడు అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావన తీసుకోవడం జరిగింది. ఈ 4 వేదాలకు సంబంధించినటువంటి ఆల్రెడీ ఇక్కడ పాఠశాల డిగ్రీ వరకు ఉంది కాబట్టి
వినోడిస్తే బాగుంటుందనేది నా యొక్క కోరిక. అది కూడా అమలు కావాలని వేగం రాజన్నను ఈ సందర్భంగా వేడుకుంటూ మరోసారి దేశవ్యాప్తంగా ఏదైతే పరీక్షలకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు కావడం అనేది ఆనందదాయకం, శుభదాయకం. ఇదే విధంగా భవిష్యత్తులో అంటే వేగం రాజన్న ఆలయం అనేక సందర్భాలు సామాజిక సేవలు కానీ, సాంఘిక సేవలు కానీ, ఇతరత్ర కూడా వేలానికి సంబంధించినటువంటి దేవాలయం ముందుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రముఖుల సహకారంతో కూడా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు కూడా, వేద పండితులు కూడా చక్కటి పూజా విధానంతో వచ్చేటువంటి భక్తులందరూ కూడా చక్కటి మరి ప్రవర్తన వాళ్ళు ఆశీర్వదించే విధంగా చేసిన ప్రయత్నాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న అవకాశం. 4 వేదాలు చదివేటువంటి పాఠశాల మన ఊళ్ళో ఉంది. కేవలం పాఠశాలగా ఉండకూడదు, అందరిలో పైకి వెళ్ళాలి, అందరికి ప్రచారం కావాలి అని 5 సంవత్సరాల నుంచి అందరినీ సంప్రదించి వాళ్ళ స్వామివారి ఆజ్ఞతో పరీక్షలు ప్రారంభించడం జరుగుతుంది. ఈ పరీక్షలు ప్రస్తుతం 4 వేదాలకి స్మార్థానికి మాత్రమే చేస్తున్నారు కానీ 2 సంవత్సరాల తర్వాత వేదం శాస్త్రంలో కూడా జరగాలనేటువంటి ఆలోచన. పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేద శాస్త్ర స్మార్త ఆగమ విద్వత్ సదస్సు అనుభవం కోసం ప్రస్తుతానికి మొత్తం చతుర్వేదములు స్మార్థం మాత్రం నిర్వహిస్తాం. పెద్దవాళ్ళ ఆశీస్సులతో సమీప భవిష్యత్తులోనే శాస్త్రము ఆగమం నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాం. స్వామివారి అనుభవాలు వందే వేదాంతర్పజ్ఞం విదుషేఖరభారతి. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో ఆ పరమేశ్వరుని స్తోత్రం చేస్తుంది. విద్యం కృత్యం త్రిపురహారమాద్యం ప్రణయన షటాభారోధారం చతుర్గారం మహాదేవం దేవం వై సదైవాగం పశుపతి చిదానందం సాంబం శివపతి విడంబం హృదివచ అని వేదవేద్యుడైనటువంటి ఆ పరమాత్మని చిదానందం సాంబం శివమతి విడంబం హృదివచ అటువంటి ఆ పరమాత్మని సచ్చిదానంద స్వరూపం ప్రార్థిస్తూ మన యొక్క సంస్కృతికి మూలం ధర్మం. ఆ ధర్మానికి మూలం వేదం. వేదోక్షులు అందరూ ధర్మాన్ని అనుష్ఠించాలి, ధర్మాన్ని ముందు తెలుసుకోవాలి, తెలుసుకుని అనుష్ఠించి తద్వారా ఇష్టప్రాప్తిని పొందగలిగాం. ఆ ధర్మము అందరూ ధర్మాన్ని ఆచరించాలని, ధర్మాన్ని రక్షించాలని అందరూ చెప్తున్నారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అది చాలా ఎవరికి వారు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. లోకంలో చాలా విద్యలు ఉన్నాయి. అన్ని విద్యలు కూడా లోకోపకరణములే. కానీ విద్య అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు అధ్యాత్మ విద్య, విద్యానామం. అధ్యాత్మ విద్య ఏ విద్య? ఎందుకు అంటే అధ్యాత్మ విద్యకు మూలం వేదం. అది ఎందుకు అంత అదే విద్య అంటే ఈ విద్యలన్నీ కూడా ఇహమునకు కావలసినటువంటివి మాత్రము సమకూర్చుకోవాలి. మనం ఎంత చేసినా వైద్యం కానీ ఇతరత్ర కానీ ఏ రకమైనటువంటి వృత్తిలో ఉన్నా అది ఇహానికి మాత్రమే ఉపకరిస్తుంది తప్ప పరానికి ఉపకరణ చేయదు. ఇక పరములు రెండింటినీ మనకి తోడుగా ఉండాలి అంటే అధ్యాత్మ విద్యని
మనం ఆశ్రయించాలి. అధ్యాత్మ విద్య ఆశ్రయించాలంటే దానికి భగవత్పాద శంకరులు, వారికి ముందు వేదవ్యాసులు, వారికి ముందు పరంపరాగతంగా వస్తున్నటువంటి బ్రహ్మ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి అనూచాయంగా వస్తున్నటువంటి ఆ గురు పారంపర్యగతమైనటువంటి ధర్మమును అనుష్ఠించారు. సోపాన పంచకంలో భగవత్పాదలు కూడా ముందు అందుకుంటూ వేదోనిత్య అధీయత, వేదాధ్యయనం విహితంగా చెప్పారు. ఎవరికి విహితంగా చెప్పారని చెప్పి లోకంలో సహజంగా ఇప్పుడు అంతటా కూడా అది వ్యాపింపజేస్తామంటే అది తగని పని. దానికి కొంత సంస్కారం ఉండాలి. ఎందుకంటే కొన్ని వృత్తులు ఉన్నాయి, ఆ దాంట్లో ఆదితేరినటువంటి వారికి మాత్రమే అది ఇవ్వాలి తప్ప అందరూ ఒకవేళ సంస్కారవశాత్తు వారు దాంట్లో నైపుణ్యం కలిగి ఉన్నా అది చెల్లదు. అలాగే వర్ణాశ్రమ ధర్మాలు పూర్వకముగా ఏదైతే యోగ్యత కలిగి ఉన్నామో ఇట్టి వారు తప్పగా విహితంగా వేదాధ్యయనం చేసి తీరవలే. అధ్యయనం చేయబడుట అన్నది విహితమది. కానీ అధ్యయనం ఎంతగా ఉంటుంది అన్నారు, అది అపారం. కానీ ఎంత విద్యకైనా కొంత విద్యార్థి యొక్క ధారణ పటిమ, వేదాన్ని పరీక్షించేటువంటి స్థితి ఎవరికి లేదు. కానీ విద్యార్థి యొక్క ధారణ పటిమ యొక్క ఆ యొక్క శక్తిని చూసి వాటిని ప్రోత్సహించడం వరకు వేద విద్యా పరీక్షలు మొదలైనవి చాలా ప్రాంతాల్లో చాలా సాగుతూ ఉన్నాయి. ఒకనొకప్పుడు వేద విద్య పరీక్షలు నిర్వహించడం అన్నది పక్కబెట్టి వేద విద్యకి సంబంధించి సేవ చేస్తే ఏం ఫలితం వస్తుంది అన్నది ఒకసారి మనం ఉదాహరణ తీసుకుంటే ఒక 40 ఏళ్ళ క్రితం చాలా సామాన్యంగా ఉండేటువంటిది తిరుమల అప్పటికే సంపన్నమైన ఇంత వైభవం ఆ రోజుల్లో లేదు. ఇప్పుడు శాస్త్రి గారు వారు ప్రేరణ ఇచ్చి నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారికి సూచన చేసింది. తిరుమల దేవస్థానం ద్వారా ఈ వేద స్కీమ్ను మొదలుపెట్టి కేవలం ఎక్కడ వాళ్ళు అక్కడ చదువుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒక నియమపూర్వకంగా ఒక పారాయణ జరిగేటట్టు ఏర్పడుతుంది. కాస్త వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా పారితోషికాన్ని కూడా ఇవ్వండి. తద్వారా రాష్ట్రానికి, ఆలయానికి అన్నిటికీ కారణం ఉపకరిస్తుంది. ఆ తదుపరి కాలం అలాగా అక్షయంగా, అనంతంగా, అద్భుతంగా ఆ వెంకటేశ్వర స్వామికి ఆ వైభవంకి అలాగే ఎక్కడెక్కడల్లా వేదాన్ని సేవిద్దాము, వేద రక్షణ అంటే రక్షించుట మన వల్ల వైదిక జీవనంలో ఉన్న వారిని ప్రోత్సహిద్దామనేటువంటి ప్రయత్నం చేస్తాము. అక్కడ వల్ల కూడా సుభిక్షత కలుగుతుంది. వేద విద్యని నియమపూర్వకంగా శాస్త్రీయమైనటువంటి గురుకుల పద్ధతిలో అధ్యయనం చేసినటువంటి ఉత్తమమైనటువంటి వారి ద్వారా పరీక్షలు నిర్వహించి చాలా ఉత్తమంగా క్రమశిక్షణగా మనం చేసినట్లయితే తప్పక అక్కడ వేదవృద్ధితో పాటు ధర్మవృద్ధి, ఆ స్థలవృద్ధి, అక్కడ దానికి తోడ్పడేటువంటి జనులందరూ, ముఖ్యంగా అధికారులు, అక్కడ ఉన్నటువంటి పురజనులు ಎಲ್ಲరికీ కూడా అది ఉపకరిస్తుంది. ఆ ప్రేరణతో మా
ప్రాంతంలో చాలా ప్రసిద్ధి అయినటువంటి దేవాలయం వేములవాడ దేవాలయం. ఈ దేవాలయానికి అనేక పర్యాయంలో మేము రావడం జరిగింది. ధర్మపురం నుండి అనేక పర్యాయం ఈ స్వామిని తలచిన చాలా విశేషం. మాకు ఒక ప్రసిద్ధి, ధర్మపురిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ రాజరాజేశ్వర స్వామి, ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ధర్మపురి నరసింహస్వామి, పరస్పర నిలవేలుపులే ఉండేది. అట్లాంటి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రంలో ఆ రాజరాజేశ్వరుని యొక్క ప్రేరణగా చతుర్వేద పాఠశాల మొదటి సుమారు 5-6 వసంతములైన పిదప ఇప్పుడు శాస్త్రీయముగా వేద పరీక్షలు ప్రోత్సాహకరంగా నిర్వహించాలనేటువంటి తలంపు దేవాదాయ శాఖ ఈ వేములవాడ దేవస్థానం వారి ద్వారా జరగటం చాలా ముదావహం. ఇది మా అన్నవరపు ఆంజనేయ శాస్త్రి గారు అధ్యక్షతన ఇంకా ఇక్కడ ఉన్నటువంటి విద్వాంసులందరూ ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, వేద విద్యార్థులకి చాలా అవసరమైనటువంటిది ఏమిటి అంటే అధ్యయనము, గురు శుశ్రూష. ప్రాచీన కాలంలో వేదాధ్యయనం చాలా కష్టపడి చదువుకునేవారు. అయితే ఆ కాలంలో విక్షేపాలేది ఉండేది కాదు. ఈరోజు అన్ని విక్షేపాలు సమాజంలో ఉన్నాయి మనకు అవసరం. కాబట్టి అత్యంత శ్రద్ధావంతులై గురువులలో గురువుల యొక్క మాటలు తీయకుండా వారిని అనుసరించి అధ్యయనం చేయుట, నిత్యము కూడా సకాలంలో సంధ్యావందనం ఆచరించుట, నిత్యము అగ్నికార్యం చేయుట, బ్రహ్మచార్యంలో అగ్నికార్యం చేయుట చాలా విహితం. పక్కవాడు చేశాడా లేదా అన్నది చూడద్దు, మనం చేశామా లేదా అన్నది మనం తప్పగా చేసింది. అదేవిధంగా నిత్యం మనకి బ్రాహ్మణునికి చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి స్వాధ్యాయం, ప్రవచనం. తాను నిత్యము కూడా గడిచినటువంటి పాఠాన్ని అధ్యయనం చేయటం, గురువు గారి అనుమతితో తదుపరి ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే తాను చెప్పుట, ఇది చాలా అవసరం. ఈ విధమైనటువంటి గురు శుశ్రూషపూర్వకంగా శ్రద్ధావంతులై విక్షేపరహితంగా అధ్యయనం చేస్తే అది చక్కగా సార్థకత జరుగుతుంది. వేద విద్య ఎందుకు అన్నారు? ఎందుకంటే కేవలం 4 ఈ లోకంలో జీవించడం మాత్రము కాదు, చివరిగా మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి అన్న విషయాన్ని గమనిస్తే బ్రహ్మాత్మనా సంస్థితి అనేటువంటి ఆ సోపాన పంచకంలో చివరి స్థానాన్ని ఏదైతే చెప్పారో అది పొందటం. కాబట్టి విహితముగా ఆ ఆశ్రమముల వారు, ఆ వర్ణముల వారు యథోచితమైనటువంటి ధర్మానుష్ఠానం చేస్తూ స్వాధ్యాయ ప్రవచనములు గావించిన వారికి శ్రేయస్సు. ఆ విధమైనటువంటి ఆ స్ఫూర్తి, ఆ శక్తి, సర్వ విద్యా ప్రధానమైనటువంటి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఎల్లరికూ ఇచ్చుగాక. సుప్రసిద్ధ పండితులు చాలామంది ఇక్కడ వేదిక ముందు కానవస్తున్నారు. మన ప్రాంత ఋగ్వేద పండితులు ఉమాశంకర శర్మ గారు చాలా ప్రసిద్ధులైన వారంతా ఉన్నారు. ఇంకా కొంతమంది రావచ్చు. తప్పగా ఈ వేద విద్య ప్రారంభంతో ఇక్కడ ఉన్న వారందరూ కూడా ప్రారంభంతో ఇలాగైనా ఇది విస్తారని ఈ భారతదేశంలో ఏ ప్రాంతంలో అధ్యయనం చేసినా వేములవాడ రాజరాజేశ్వర సన్నిధికి వచ్చి ఇక్కడ పరీక్ష ఇవ్వటం అన్నది ఒక అతి ప్రాచీన కాలంలో ఈ మంథని మొదలు వేములవాడ ఈ ప్రాంతం అంతా ప్రకాండ పండితులు ఉండేవారు. ధర్మపురి, మంథని, చెన్నూరు ఈ ప్రాంతం వేములవాడ. అట్లాంటిది మళ్ళా
వైభవం మా గురువు గారు పూజ్య జనార్దనానంద సరస్వతి మహాస్వామి వారు ఈ ప్రోత్సాహకంగా తెలంగాణ వేద విద్యోత్సవం చేయమని ఆదేశించేశారు. చేసినప్పుడు సుమారు ఒక 6-7 ఏళ్ల క్రితం ఈ వేదికలోనే చేయడం జరిగింది. ఒక సంవత్సరం ఇక్కడ చాలా అల్పంగా మొదలై చాలా విస్తారంగా ఇప్పుడు చాలా విశేషంగా ఉన్న క్రమంలో జరిగింది. ఈ విస్తారంగా వటవృక్షం వలె విస్తరించి మన యొక్క ధర్మానికి అది మూలముగా ఉండాలని ఏ విధంగా కాశీ, రాజమండ్రి, విజయవాడ మొదలగు క్షేత్రములు చాలా ప్రసిద్ధిగా ఉన్నది. ఒకటి ఏంటంటే పరీక్షలు నిర్వహించేటప్పుడు ఎవరి యందు కూడా కరుణ కాకుండా ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని మనస్సాక్షిగా నిక్కచ్చిగా పరీక్ష చేస్తే ఆ సంస్థకి మంచిగా ఉంటుంది. ఆ రకంగా ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా తాను పక్క నుండి నిర్వహింపజేస్తున్నటువంటి ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ రాష్ట్ర విప్పు ఆది శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రధాన అర్చకులు సిబ్బంది, మీ అందరికీ కూడా మా నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ ఎన్నో విస్తారమైనటువంటి కార్యక్రమం ఈ ఆలయ అభివృద్ధికి, ఈ క్షేత్రాభివృద్ధికి చేయడానికి కోరుకున్నారు దేవాదాయ శాఖ. అవన్నీ కూడా నిర్విఘ్నంగా, త్వరితంగా నిర్విఘ్నంగా అది పూర్తి అయ్యి మనందరికీ జగద్గురువులు, ఆధ్యాత్మికం జగద్గురువు వరేణులైనటువంటి శృంగేరి జగద్గురువులు త్వరితంగా మన క్షేత్రానికి వచ్చేసి వారి కనకవర్ణం ద్వారా ఈ క్షేత్రాన్ని ఆ రాజరాజేశ్వరునికి విశేషంగా ఆరాధించాలని ఆశిస్తూ, ఎల్లరినీ ఆశీర్వదిస్తూ ఈ భాషణాన్ని ముగిస్తున్నాను.